నమస్కారం. రుద్ర న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమాని, భారత రాష్ట్ర సమితి బీసీసీఎల్ జిల్లా నాయకులు కోయడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు గురువారం రోజున సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం కోనాయిపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రంతో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాన్ని కలెక్టరేట్ కేంద్రంలోని నామినేషన్ సెంటర్లో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రతి పుట్టినరోజును పురస్కరించుకొని వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో హుస్నాబాద్ నుండి వెమ్లవాడ, కొండగట్టు, యాదగిరిగుట్ట వరకు మరియు గత ఏడాది ఇక్కడి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు సైకిల్ యాత్ర చేశానని, కేసీఆర్ అంటే ఎంతో భక్తి ఉందని, ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం ఆవేదనకు గురిచేసిందని అన్నారు. అలాగే గత 10 ఏళ్లలో కేసీఆర్ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళు నేడు పార్టీ మారి కేసీఆర్ని విమర్శిస్తున్నారని అన్నారు. కానీ నేను కేసీఆర్తోనే ప్రయాణం, కేసీఆర్ గులాబీ పార్టీతోనే నా జీవితం, కేసీఆర్ స్ఫూర్తితోనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని జై తెలంగాణ నినాదం, జై కేసీఆర్ మాటలే నిదర్శన మార్గం అని అన్నారు. పార్టీ బీసీసీఎల్ జిల్లా నాయకుడిని, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుని ఈరోజు కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. నిర్వహించి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నేను నామినేషన్ చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఎప్పుడైనా 10 సంవత్సరాల నుంచి నేను సైకిల్ యాత్ర చేసి వారు బాగుండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలనే సంకల్పంతో చేయడం జరిగింది. అయినా కూడా నేను ఏం ఆశించలేదు. కానీ మొన్న ఈ పార్లమెంటు టికెట్ వస్తుందని నేను ఆశించిన, కానీ రాలేదు. దాంతో చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతో గురై ఈరోజు నేను కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా నేను నామినేషన్ వేస్తున్నాను. నేను కూడా గులాబీ పార్టీకి ఓనర్నే. గతంలో కూడా ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా కానీ కేసీఆర్ సార్ కోసం ఇంతగానో సైకిల్ యాత్ర ఎవరు చేయలేదు. సైకిల్ యాత్ర చేసినాను కాబట్టి కేసీఆర్ నాకు గురువు కాబట్టి, కేసీఆర్ నా రాజకీయంగా నేను ఆయన అభిమాని కాబట్టి నేను టికెట్ ఆశించిన, కానీ రాకపోవడంతో చాలా ఆవేదన చెందిన. అందుకనే నేను గులాబీ పార్టీ నుండే నేను ఎంపీగా నామినేషన్ ఇస్తున్నాను. గతంలో కూడా కేసీఆర్ గారి బీఫామ్తో గెలిచినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పదవి అనుభవించి కూడా సార్ని ఇప్పుడు వేరే పార్టీలో పోయి తిడుతుర్రు. అది తప్పు, చాలా తప్పు. నేను టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా సార్తోనే, కేసీఆర్ అభిమానంతోనే కేసీఆర్ మీదనే ఉంటా. కేసీఆర్ బొమ్మ పెట్టుకునే ప్రచారం తిరుగుతా, కేసీఆర్తోనే ఉంటా. గులాబీ పార్టీ కూడా నేనే కోరినారు. ధన్యవాదాలు.